హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు కమ్మకమ్మటి కాలీఫ్లవర్ 65 అంటే చిల్లీ కాలీఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి మీరైతే ఈవినింగ్ స్నాక్ కోసం ఈ కాలీఫ్లవర్ పకోడా, కాలీఫ్లవర్ 65, చిల్లీ కాలీఫ్లవర్ పేరు ఏదైనా పెట్టుకోండి, కానీ రెసిపీ అయితే ఒకటే. సో మనం ఈ చిల్లీ కాలీఫ్లవర్ 65, కాలీఫ్లవర్ పకోడా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మనం కాలీఫ్లవర్ ఉంటుంది కదా, దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా ఫ్లవర్స్ సపరేట్గా చేసేసుకుని వీటిని మనం ఏం చేయాలంటే ఉప్పు నీళ్ళు ఉంటాయి కదండి, ఉప్పు నీళ్లు వేసి దీన్ని చక్కగా ఒక 5 నిమిషాలు అలా ఉప్పు నీటిలో వదిలేయండి. మనకి దాంట్లో చిన్న చిన్న పురుగులు కానీ ఏదైనా మట్టి అలా ఉంటే కూడా ఆ ఉప్పు నీటిలో క్లీన్ అయిపోతాయి. కాలీఫ్లవర్ని ఎప్పుడైనా సరే మనం ఇలా క్లీన్ చేస్తేనే దాంట్లో ఉన్న పురుగులు అలాంటివన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూడండి, తెల్లగా కూడా అవుతుంది కాలీఫ్లవర్ ఉప్పు నీటిలో వేస్తే. ఇప్పుడు నేను ఉప్పు నీటిలో వేసి ఒక 10 నిమిషాలు అయితే అయ్యింది. దీన్ని మనం 2 సార్లు వాష్ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళతో వాష్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి కాలీఫ్లవర్ని. ఇప్పుడు మనం ఒక బౌల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్ల శనగపిండి, తర్వాత ఒక స్పూన్ ఒక 3 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్ల మైదా పిండి వేసుకుంటున్నాము. వేసుకుని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసాను నేను ఇవాళ. ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తే కొంచెం చూడ్డానికి ఆ పకోడా మంచి ఆరెంజ్ కలర్లో ఉంటే చూడ్డానికి బాగుంటుంది కదా, అందుకని ఒక్క చిటికెడు ఆరెంజ్ కలర్, కేసరి కలర్ అయితే నేను వేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ముందుగా మనం ఈ పొళ్ళన్నీ చక్కగా కలిపేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్న తర్వాత కారం వేసుకోండి. కారం కూడా మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 1 చెంచా కారం వేసాను. ఇది కొంచెం కారంగానే ఉంది, నా కారం పొడి కొంచెం కారం ఉంది, సో 1 స్పూన్ వేసాను. ఇది మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ దీంట్లో బాగా కలిసేటట్టు ఈ పిండిని అయితే మనం చేత్తో ఫస్ట్ కలిపేసుకుందాం. తర్వాత దీంట్లో మనం నీళ్ళల్లో పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేద్దాం. ఆల్రెడీ కాలీఫ్లవర్కి నీళ్లు ఉంటుంది కదా, అంటుకుని ఉంటుంది కదా, దాంతోనే ఈ పిండి అయితే మనం కోట్ చేసేయచ్చు. కావాలంటే మాత్రమే 1 నుంచి 2 స్పూన్ల నీళ్లు మీరు వేసుకోండి. ఎక్కువ నీళ్లు పోసేస్తే మనకి కాలీఫ్లవర్ బజ్జీల్లాగా వస్తాయి, కానీ పకోడాలలాగా రావు. అందుకని నీళ్ళు ఎక్కువ పోసేయకండి. ఇప్పుడు ఈ పొడితో ఫస్ట్ కలిపేశాను, తర్వాత 1 స్పూన్ నీళ్లు వేసానండి నేను. తర్వాత ఇలా మనకి సపరేట్గా ఇలా ఉంటాయి. మనం ఎక్కువ నీళ్లు పోసేసుకుని కలుపుకోకూడదు. చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయింది మన కాలీఫ్లవర్. ఇప్పుడు ఆల్రెడీ నేను నూనె వేడి చేసుకున్నాను. దీంట్లో మనం ఒక్కొక్కటిగా ఇలా సపరేట్గా కాలీఫ్లవర్ వేసి దీన్ని మనం ఒక 2 నిమిషాలు అయితే కదిలించకూడదు, అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మీరు వీటిని రెండో వైపుకు తిప్పి కాల్చుకోవాలి. ఈ రెండో వైపుకి తిప్పిన తర్వాత మీరు దీంట్లో చక్కగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం పొడుగు ముక్కలుగా పచ్చిమిరపకాయలు చేసుకుని కట్ చేసుకుని దీంట్లో వేసేసుకోండి. వేసుకుంటే మీరు కాలీఫ్లవర్ పకోడా తినేటప్పుడు ఆ పచ్చిమిరపకాయ ఎలా కొరుక్కుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఈ కాలీఫ్లవర్ దోరగా వేగిపోయాయి, 2 వైపులా మంచి కలర్ వచ్చేసాయి, కరకరలాడుతూ చక్కగా వేగిపోయాయి. ఇవన్నీ అయితే నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ కాలీఫ్లవర్ 65 ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజీ.